హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు SMS ఛానల్. నేను ఈరోజు మీతో ఒక కొత్త కాంబినేషన్తో ఎగ్ ఫ్రైని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. మీలో ఎంతమందికి కాంబినేషన్ తెలుసో నాతో షేర్ చేసుకోండి. అండ్ అలాగే ఇది మెంతి కూర ఎగ్ కాంబినేషన్, చాలా ప్రోటీన్ హెల్దీ ఫుడ్. సో లేట్ చేయకుండా దీన్ని తయారు చేసే విధానాన్ని, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చీలికల్లాగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని వేసేసుకోవాలి. కారంకి తగినంత చూసి వేసుకోండి. అలాగే నేను ఇక్కడ గ్రీన్ కాంబినేషన్తో ఎగ్ ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఉల్లిపాయలకు బదులుగా స్ప్రింగ్ ఆనియన్స్ని తీసుకుంటున్నాను, ఉల్లికాడల్ని. సో మీకు కావాలి అనుకుంటే మీరు ఇది తీసుకోండి, లేదంటే ఉల్లిపాయలని అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం వీటిని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఉల్లికాడల్లో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి తొందరగా మగ్గిపోతాయి. ఈ విధంగా మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి, కొంచెం కలర్ కోసం. ఇప్పుడు ఇవన్నింటినీ మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మొత్తం అంతా కలుపుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఇక్కడ చూడండి, ఉల్లికాడలు అవి ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మనం దీంట్లోనే మెంతి కూరని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక కట్ట పూర్తిగా మెంతి కూరని అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి గరిటెతో చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకొని పచ్చి వాసన పోయి బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఈ విధంగా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. మనకి మెంతి కూర చాలా మంచిదండి హెల్త్కి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మెంతి కూర చాలా యూజ్ అవుతాయి. సో తప్పకుండా మనం ఈ కాంబినేషన్లో ట్రై చేయడం వల్ల పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఇష్టంగా తింటారు. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది ఇది. సో ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కారంని కూడా యాడ్ చేసుకోవాలి. కారము మీరు పచ్చిమిరపకాయలని కారం చూసి దానికి తగినంతగా వేసుకోండి, సరిపోతుంది. ఇలా కారం కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతటిని మళ్ళీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. వాటర్ మొత్తం ఇంకిపోయి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ఎగ్స్ని కొట్టిపోసుకోవాలి. మీరు ఇక్కడ చూసి వేసుకోండి, మీకు ఎన్ని ఎగ్స్ కావాలితే అన్ని వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 కట్ట మెంతి కూరని తీసుకున్నాను కాబట్టి 5 ఎగ్స్ని కూడా తీసుకుంటున్నాను. సో ఇలా 5 ఎగ్స్ని వేసేసుకొని చక్కగా గిన్నెకి అంటకుండా మొత్తం అంతా గరిటెతో చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఎగ్స్ వేయగానే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇలా స్లోగా మనం గరిటెతో గిన్నెకి అంటకుండా మొత్తం అంతటిని కలుపుకోవాలి. కొంచెం ఒక 5 మినిట్స్ పాటు అలా వదిలేస్తే కొంచెం గట్టిపడి ఇంకొంచెం బాగా కలపడానికి మనకి హెల్ప్ అవుతుంది. సో మొత్తం అంతా ఇలా కలుపుకొని ఇక్కడ ఫ్రై టేస్ట్ అండ్ కలర్ కోసం ఒక చిన్న టిప్. ఆవకాయ పచ్చడి పైన ఆయిల్ తేలుతుంటుంది కదా, అది 1 స్పూన్ వేసుకుంటే టేస్ట్, కలర్, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అదే విధంగా 1 క్యూబ్ బటర్ని కూడా వేసేసుకోవాలి. బటర్ మెల్ట్ అయిపోయి ఆ పచ్చడి పైన ఉన్న ఆయిల్తో మిక్స్ అయ్యి ఎక్సలెంట్గా ఉంటుందండి. చూడండి, ఇలా మొత్తం అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. చిన్ని ముక్కలుగా ఎంత బాగా మనం గరిటెతో మిక్స్ చేస్తూ కలుపుతామో అంత బాగుంటుంది రైస్లో కలుపుకొని తినేటప్పుడు. పెద్ద ఎగ్ పీసెస్లా ఉండకుండా ఫ్రైకి మనం ఎలా అయితే ఎగ్ ఫ్రై మామూలుగా చేసుకుంటామో అలా చిన్న ముక్కల్లాగా వచ్చేసేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇక్కడ చూడండి, ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. మూత పెట్టడం వల్ల దాంట్లో ఉన్న బటర్, ఆయిల్ అంతా పైకి తేలుతూ కర్రీ చాలా బాగుంటుందండి. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే. చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ అయితే. ఇప్పుడు ఇంకా మనం లేట్ చేయకుండా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. వావ్, చూసారా, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్న తర్వాత కలర్ఫుల్గా గ్రీన్ కలర్ మెంతి కూర కాంబినేషన్తో ఎగ్ ఫ్రై ఎంత బాగుందో చూడటానికి. చాలా బాగుందండి టేస్ట్ కూడా. మీరైతే ఒక్కసారి చేస్తే కనుక పిల్లలు కూడా ఇష్టపడతారు. అండ్ మీరు మళ్ళీ ఇదే విధంగా చేయాలి అనుకుంటారు. సో తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి
ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అంతే విధంగా ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుకు మేము తప్పకుండా వస్తాము. సో ప్లీజ్ ఫాలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.